వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నవీన్. మీరు 100 మీటర్లు నడిచిన వెంటనే మోకాళ్ళ నొప్పులు వచ్చే విధంగా ఉందా? అదేవిధంగా ఏదైనా ఒక ఫస్ట్ ఫ్లోర్‌కి ఎక్కేటప్పుడే మీరు ఒక మోకాలు మీద చేయి పెట్టుకొని మరి ఎక్కుతా ఉన్నారా? ఇట్లా ఉంటే మాత్రం ఖచ్చితంగా ఫ్యూచర్‌లో సర్జరీ వరకు వెళ్ళే విధంగా ఉంటుంది అంటున్నారు హోమియోపతి ఎక్స్‌పర్ట్ డాక్టర్ చేతన్ రాజు గారు. సో, అసలు హోమియోపతిలో దీనికి సర్జరీనే లేకుండా చాలా అద్భుతమైన మెడిసిన్స్ ఉన్నాయంటున్నారు. ఒకసారి సార్‌ని అడిగి తెలుసుకుందాం. అదేవిధంగా ఈ వీడియో చూసి ఈ ప్రాబ్లమ్ ఉన్నవారు సార్‌కి కాల్ చేశారు అనంటే కన్సల్టేషన్ ఫీ లేకుండానే అసలు ట్రీట్మెంట్ విధానం ఎట్లా ఉంటదనేది ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. హాయ్ సార్, నమస్తే అండి. నమస్తే సార్. సార్ ఏంటి సార్ మొత్తానికి అసలు హోమియోపతి అంటేనే చేతన్ రాజు గారు అన్నట్లుగా కనపడతా ఉంది. ఎక్కడ చూసినా సోషల్ మీడియాలో మీరే కనపడతా ఉన్నారు. అదేవిధంగా మోకాళ్ళ నొప్పులు మనం ఇంతవరకు ఇంట్రడక్షన్‌లో చెప్పిన విధానం ఒకటి. అదేవిధంగా కొద్దిమంది నడిచేటప్పుడు ఒక సైడ్ వాలి నడుస్తా ఉంటారు. అట్లాంటి వాళ్ళకి కూడా ఫ్యూచర్‌లో సర్జరీ చేసే విధంగా ఉంటదండి? అసలు ఎందుకు ఈ పెయిన్స్ వస్తా ఉన్నాయి చిన్న ఏజ్‌లో కూడా? ఇంట్రొడక్షన్‌లో ఒకటి చెప్పిండ్రు. హ్మ్. హ్మ్. ఫస్ట్ ఫ్లోర్ ఎక్కడానికే వాళ్ళు అవును. ప్రెషర్ ఏస్తారు. కానీ నాకు ఇప్పుడే ఒకటి ఏం ఆలోచన వచ్చింది మీరు అట్లా హ్మ్. చెప్తే హ్మ్. అంటే, అసలు చాలామంది మీరు చూడండి. ఇప్పుడు అపార్ట్మెంట్లుంటాయి, బిల్డింగ్లుంటాయి, హ్మ్. హ్మ్. మాల్లుంటాయి. ఏడికి పోయినా ఒక్క ఫ్లోర్ ఎక్కుడు ఉంటే కూడా లిఫ్ట్ కోసం ఆగుతారు. అవును. చిన్న యెస్. పిల్లల నుంచి ఆ! మిడ్ ఏజ్ ఉన్న వాళ్ళు వాళ్ళకి మోకాలు నొప్పులు ఉండవు, ఏముండవు. యెస్. యెస్. ఆగుతారు. ఎందుకు ఆగాలి? హ్మ్. అవునా అంటే కాదా? మరి ఏమన్నా ఎక్కువ ఎక్కితే ఫ్లోర్స్ మోకాలు నొప్పి తీసే అరే అవకాశం ఒక్క ఉంటదేమో ఫ్లోర్ అనేసి. ఎక్కితే ఏం పోయేది ఉంటది మీరు యెస్. చెప్పండి. యెస్. యెస్. ఇప్పుడు కొండలు ఎక్కుతాం మనం అవును. దేవుణ్ణి హ్మ్. కలవడానికి. హ్మ్. అవునా కాదా? యెస్. 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 8 గంటలు ఆ శక్తి ఏడికెళ్ళి వస్తది మీరు చెప్పండి. హ్మ్. దేవుడు ఇస్తాడు దేవుడి మనకు. దయ. ఆ! దేవుని దయ అది. యెస్. యెస్. దేవుడు మన మీద ఆశీర్వాదం ఉన్నప్పుడు వరకు మనకు ఏమీ అవ్వదు. ఓకే. ఇది కోల్ ఉంటది కదా! కోల్ హ్మ్. కాల్చేసి ఏసి దానికి అగ్ని పెట్టి దాని మీద నడిచేటోళ్ళు కూడా ఉంటారు. అవునవును. ఆ! యెస్. 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 అవునా కాదా? హ్మ్. మీకు రోగం లేనప్పుడు వరకు నేనేం చెప్తా అంటే రోగిలాగా బతకకండి. యెస్. యెస్. అవునా కాదా? రోగం వచ్చిన తర్వాత కూడా నేను రోగి కాదు అనేసి ఒక స్ట్రాంగ్ ఫీలింగ్ ఉంటే ఏ రోగము కూడా తగ్గుతది. యెస్. యెస్. అవునా ఎలాంటి కాదా? రోగమైనా తగ్గిపోతది. యెస్. అయితే ఏందంటే ఇప్పుడు మోకాలు పాడైతున్నాయి అనుకోండి. హ్మ్. హ్మ్. ఆస్టియో ఆర్థరైటిసే ఉందనుకోండి. హ్మ్. ఇప్పుడు గ్రేడ్ 1 అంటారు, గ్రేడ్ 2 అంటారు, గ్రేడ్ 3 అంటారు, గ్రేడ్ 4 అంటారు అన్నీ చెప్తారు. హ్మ్. హ్మ్. ఇప్పుడు ఇవి ఉన్నప్పుడు పేషెంట్ నడక కూడా చేంజ్ అయిపోతది. యెస్. 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 ఇప్పుడు డక్ వాక్ అంటారు. అవును. డక్ వాక్ అంటే డక్స్ ఉంటాయి గదా! హ్మ్. హ్మ్. అవి నడిచేటప్పుడు గమనించండి. ఇట్లా వంగి, అవును. ఇట్లా వంగి, ఇట్లా వంగి, ఇట్లా వంగి నడుస్తాయి అవి. యెస్. 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 మనిషి గూడా అట్లనే నడుస్తుండా? హ్మ్. హ్మ్. మనిషి అట్లనే నడుస్తే దాని అర్థం ఏందంటే వాని మోకాళ్ళ మీద ఎక్కడ బరువు పడాలి. అక్కడ పడతలేదు. ఓకే. ఓకే. మళ్ళా దానిపైన ఇప్పుడు ఈయన వెయిట్ ఎక్కువుందనుకోండి. హ్మ్. హ్మ్. ఎక్కువ బరువు గూడా పడుతుంది. ఎట్లా పడాలి అట్లా పడతలేదు. యెస్. యెస్. ఇంకా పాడైతది మోకాలు. అవును. మొత్తం బాడీ బరువు ఎక్కడ పడతది? మోకాళ్ళ మీద పడతది. మెయిన్ పెద్ద జాయింట్ గూడా అదే గదా మనకి బాడీలో. మళ్ళా మొత్తం ఇంటి బరువు హ్మ్. హ్మ్. ఆడోళ్ళ మీద పడతది. ఓకే. అంతే గదా! అవునా కాదా? యెస్. 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 ఆడోళ్ళకే ఎక్కువ మోకాలు నొప్పులుంటాయి. ఎందుకు సార్ వాళ్ళకి ఎక్కువ? ఎందుకు అంటే వాళ్ళకున్న టెన్షన్‌లు అట్లా ఉంటాయి. హ్మ్. హ్మ్. ఇప్పుడు ఒక లేడీ మన దగ్గర వచ్చిండ్రు. హ్మ్. ఆ లేడీకి మోకాలు నొప్పి ఉంది. ఓకే. గ్రేడ్ 3 ఆస్టియోఆర్థరైటిస్ ఉంది. హ్మ్. మళ్ళా ఇప్పుడు ఆ పేషెంట్ మనకు ఏమంటున్నారు? ఏమైనా టెన్షన్ ఉందా? మనం అడుగుతాం గదా! అవును. ఏముంటది సార్? మొత్తం నా మీద ఉంటది ఇల్లు. హ్మ్. హ్మ్. అవునా కాదా? కిచెన్‌లో గంటలు గంటలు నిల్చొని పని చేయాలి. హ్మ్. హ్మ్. ఇప్పుడు ఎట్లా పని చేయాలి? ఇప్పుడు ప్లాట్‌ఫార్మ్ ఉంటది కిచెన్‌ది. యెస్. యెస్. ఇట్లా వంగి పని చేయాలనా లేదా? అవును. 3, 4 గంటలు అట్లనే పోతాయా లేదా? హ్మ్. హ్మ్. అన్ని గంటలు మళ్ళా బరువు కూడా ఎక్కువుంది. యెస్. యెస్. ఎక్కువ బరువు పడుతుందా లేదా? ఎట్లా పడాలి అట్లా పడతలేదా? అవును. అవునా కాదా? హ్మ్. అప్పుడు ఏమైతది? మోకాలిది డీజనరేషన్ స్టార్ట్ అయితది. స్టార్ట్ అయిపోతది. యెస్. మళ్ళా దాని తర్వాత టెన్షన్ ఏముందమ్మా అంటే హ్మ్. అందరికీ అన్ని టైంకి కావాలి. హ్మ్. కానీ నాకు ఎవరు ఇంట్లో హెల్ప్ చెయ్యరు. ఓకే. ఇప్పుడు వాళ్ళ మొగుడు వాళ్ళ పక్కకే ఉన్నాడు. హ్మ్. అరే! ఏం సార్ ఏముంటది? మీకు ఎవరైనా మాట్లాడనీకి ఉన్నారా? అనేసి హ్మ్. మనం అడిగినాం. ఓకే. టెన్షన్ ఉందా ఏమన్నా? ఎవ్వరు లేరు మాట్లాడనీకి. పిల్లలు పోతారు, కాలేజ్‌కి పోతారు, ఉద్యోగాలకు పోతారు, వస్తారు. ఓకే. ఓకే. టైంకి వస్తారు. దాని తర్వాత మాట్లాడనీకి ఉంటది గదా! అంటే, అరే! పిల్లలేమన్నా మాట్లాడతారా? మళ్ళా వాళ్ళకు వండాలి. అవును. వాళ్ళ ఆయనకి వండాలి. హుహు. మార్నింగ్‌కి సెపరేట్ వండాలి. ఓకే. నైట్‌కి సెపరేట్ వండాలి. సల్లగుండొద్దు మళ్ళా ఫుడ్డు. ఒక మిషన్ వర్క్ అయిపోయింది. మిషన్ మొత్తం. వర్క్ అయిపోయింది. హ్మ్. ఎగ్జాక్ట్ హ్మ్. జెప్పిర్రు మీరు. వాషింగ్ మిషన్ ఉంటది. యెస్. యెస్. రోజు వాడితే ఏమైతది? దాని పార్ట్‌లు ఖరాబ్ ఖరాబ్ అయితాయా అయిపోతది. కాదా? యెస్. 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 ఇది గూడా దానికి అట్లనే. సర్వీసింగ్ చేయాల్సిందే ఇంగ మోకాళ్ళకి గూడా. ఆ! అయితే అట్లా టెన్షన్ అయిపోతది. వాళ్ళకు ఒక ఒంటరితనం వచ్చేస్తది. హ్మ్. హ్మ్. నాకు వచ్చి "అరే అమ్మ! నువ్వు ఇంత పని జేసినావు ఇవాళ. హ్మ్. మా కోసం ఇంత జేసినావు. ఒక థాంక్స్ గూడా ఎవరు జెప్పరు" అని
అదేలేండి. వాళ్ళ బాధ. ఇది ఈ మేడంది కాదు, అందరిది. చాలా మందిది. ఓకే. అయితే అట్లా స్ట్రెస్ వస్తుంది ఒక్కొక్కరికి. ఎస్ ఎస్. మళ్ళా అట్లా స్ట్రెస్ వచ్చి ఇట్లా ప్రాబ్లం అవుతుంది. మళ్ళీ ఈ మేడంది అయితే అంతే. ఉద్యోగాల్ని బట్టి కూడా రోగాలు వస్తాయి ఇట్లా మోకాల్ది. టీచర్లు ఉంటారు, లెక్చరర్లు ఉంటారు, మొత్తం రోజు నిల్చొని ఉంటారు, పోలీసు వాళ్ళు ఉంటారు, నిల్చొని ఉంటారు, వాళ్ళకి వస్తాయి. అట్లా అయితే ఆక్యుపేషన్ని బట్టి కూడా వస్తాయి. చక్కగా నిద్ర లేదు, రెస్ట్ లేదు. బండి ఉంది, నడిపిస్తున్నారు, ఒక 1000 కిలోమీటర్లు పోతారు, ఇంజన్ గరం అవుతుందా కాదా? ఒక అరగంట పక్కకు ఆపాలనా లేదా? ఆపుతారు కదా, మళ్ళీ ఇంజన్ చల్లబడుతుంది, మళ్ళీ పోతాం. ఇక్కడ ఏంది, ఒక్కరోజు కూడా హాలిడే లేదు. మనకన్నా ఆదివారం హాలిడే ఉంది, అది కూడా లేదు. అది కూడా లేదు, ఉండాలి కదా. అట్లా అయి ప్రాబ్లం అవుతుంది. అయితే రెస్ట్ కూడా చాలా ఇంపార్టెంట్. ఎంత మనం ఫిజికల్ యాక్టివిటీ చేయండి అది ఇది అనేసి అంటాం కదా, అంత ఇంపార్టెన్స్ రెస్ట్కి కూడా ఇవ్వాలి. అట్లా అనేసి మొత్తం రెస్ట్ 8 రోజులు పెట్టుకోవద్దు. ఫిజికల్ యాక్టివిటీ ఉండాలి, మెంటల్ పీస్ ఉండాలి, రెస్ట్ కూడా ఉండాలి. అప్పుడు నిద్ర చక్కగా అవుతుంది, మోకాలు నొప్పులు మన హోమియోపతి మందులు ఇస్తే మంచిగా అవుతాయి, అన్ని దారిలో పడతాయి. ఈ పేషెంట్కి కూడా మనం చెప్పినాం, వాళ్ళకు ఏమన్నారు అంటే, మీకు ఇప్పుడు నడిచిపోతుంది, ఎట్లయినా 5-6 ఏళ్ల తర్వాత మీకు ఫ్రీ ఉన్నప్పుడు వీలున్నప్పుడు వచ్చి సర్జరీ చేయించుకోండి, ఇప్పుడే చేసేస్తామన్నారు. ఓకే ఓకే. ఎట్లయినా పాడైంది, మీకు ఎన్ని రోజులు నడిపిస్తారో నడిపియండి పని అనేసి అన్నారు. అయితే బండి దోలుకుంటా 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 మన గురించి ఎవరో చెప్పిండ్రు, వచ్చిండ్రు, ట్రీట్మెంట్ తీసుకున్నారు. సరే, ఇప్పుడు నా చిన్న డౌట్ ఏంటంటే, ఇప్పుడు డక్ వాక్ లాగా ఇట్లా వంగి ఒక సైడ్ నడుస్తా ఉన్నారు, అట్లా అంటే దాని లోపల ఉన్న కార్టిలేజ్ అంటే వాడుక భాషలో గుజ్జు అంటారు కదా, ఆ గుజ్జు అరిగిపోయింది కాబట్టి బ్యాలెన్స్ తప్పుతుంది అంటారు. అవును. మరి ఆ కార్టిలేజ్ ని కూడా మళ్ళీ డెవలప్ చేసే విధంగా ఉంటాయండి హోమియోపతిలో? యావరేజ్ గా మనిషి ఎన్ని ఏళ్ళు బతుకుతాడు ఇండియాలో చెప్పండి మీరు? ఒకప్పుడు 100 అనేవాళ్ళు, ఇప్పుడు 70కి వచ్చింది. ఇప్పటికీ శతమాన్ ఆయుష్మాన్ భవ అనేసి ఆశీర్వాదం ఇస్తారు, ఆశీర్వాదాలు ఇస్తా ఉన్నారు. కానీ సర్వే ప్రకారం ఏందంటే 65 ఏండ్లు ఓకే మనిషి ఉంటాడు. ఓకే, అంటే ఏంది, 32.5కి సగం జీవితం అయిపోయింది. ఓకే, మనం ఎప్పటికీ యంగ్ అని అనుకుంటాం, అవునా కాదా? అవును. అయితే 65 ఏండ్లు ఉన్నోనికి మోకాలు నొప్పి లేనోళ్ళు కూడా ఉంటారు, మోకాలు నొప్పులు ఉన్నోళ్ళు కూడా ఉంటారు. అవును. ఒక 100 మందిని జమ చేయండి, అందరికీ ఎంఆర్ఐలు తీపియండి, దాంట్లో 70% మందికి ఏదో అయి ఉంటుంది. ఓకే, లక్షణాలు బయట పడతలేవు. ఓకే ఓకే. కొందరికి గ్రేడ్ 1, కొందరికి గ్రేడ్ 2, కొందరికి అట్లా ఉంటుంది. యావరేజ్గా 60 ఏండ్లు ఉన్నోళ్ళకి ఎట్లా అయితే మోకాలు ఉంది అట్లా మనది మందు చేస్తుంది. మళ్ళీ నార్మల్ అంటే వాళ్ళ ఏజ్కి తగినట్టు ట్రీట్మెంట్ ఉంటుంది. గుజ్జు వస్తుంది, ఎంత గుజ్జు ఉండాలి అంత గుజ్జు. కానీ మరి 30 ఏళ్లలో ఉన్నంత కార్టిలేజ్ రావడం అయితే కాదు, అది ఎవరు చేయలేరు ఆ పని. అది నేచర్ అగేన్స్ట్ కదా. నేచర్ కి అగేన్స్ట్ పోతే ఏమొస్తుంది? మెయిన్ ఏంటంటే సార్, ఆపరేషన్ వరకు వెళ్ళాల్సిన వ్యక్తిని అసలు పెయిన్ లేకుండా చేస్తా ఉన్నాం అంటే చాలా గ్రేట్ థింగ్. అది ఇది ఏంటంటే ఎన్ని రోజులు వాడితే మనకి దీని రిలీఫ్ వచ్చే విధంగా? ఇప్పుడు ఒకటి చెప్తాను సార్ మీకు, పేషెంట్ వచ్చి కూర్చుంటాడు మన ముంద, పేషెంట్కి నమ్మకం ఉండాలి, పేషెంట్కి పేషెన్స్ ఉండాలి. మనం మందు ఇవ్వడం స్టార్ట్ చేస్తాం. కొందరు పేషెంట్లకు రేపటి నుంచి తేడా ఉంటుంది, మనం 2 నెలలకి ఇస్తాం మందులు. కొందరు పేషెంట్లకు ఒక 10 రోజుల తర్వాత వస్తుంది, కొందరికి పేషెంట్స్కి 1 నెలన్నర, కొందరు పేషెంట్లకు 2.5 నెల. అట్లా పేషెంట్ టు పేషెంట్ ఎట్లా రెస్పాండ్ అయ్యి, బాడీ తత్వాన్ని బట్టి కూడా ఉంటుంది. బాడీ తత్వానికి బట్టి వాడు మనం చెప్పింది అన్ని ఫాలో చేస్తున్నాడా లేదా. ఒకవేళ ఏదైనా ఇప్పుడు సర్జరీ వరకు వెళ్ళాల్సిన పని లేకుండా ఉన్న వాళ్ళు, అంటే స్టేజ్ 1, 2 ఉన్న వాళ్ళు ఉంటారు కదా సార్, అట్లాంటి వాళ్ళు హోమ్ రెమెడీ కోసం చూస్తూ ఉంటారు. ఎందుకంటే చేతన్ రాజు గారి వీడియోలు అంటేనే ఖచ్చితంగా హోమ్ రెమెడీ ఉంటుంది, అట్లా హోమియోపతికి అట్లా న్యాచురోపతికి దగ్గరగా ఉంటాయి అంటుంటారు. సో హోమ్ రెమెడీ ఏంటి సార్? సింపుల్ హోమ్ రెమెడీ చెప్తాను మీకు నేను. మనము ఏం చేయాలంటే, పారిజాత ఆకు లీవ్స్ ఉంటాయి కదా, పారిజాత ఆకులు కొన్ని తీసుకోవాలి, వాటర్లో బాయిల్ చేయాలి, కషాయం లాగా తయారవుతుంది. ఓకే, దాన్ని చన్నీతోటి ఫిల్టర్ చేసుకోండి. దీంట్లో మీరు ఇది ట్రై చేయండి. ఓకే, లేకపోతే ఏం చేయండి అంటే, ఒక హోమియోపతి మందు ఉంటుంది, రూటా, RUTA, రూటా. ఇది 0/9 పవర్, 0/9. ఓకే, ఇది ఒక 10 గోళీలు దాంట్లో కలుపుకోండి. చిన్నగా ఉంటే, మరి చిన్నగా ఉంటే 10 గోళీలు కలుపుకోండి. కొద్దిగా పెద్ద సైజు ఉంది అంటే మీరు 5 గోళీలు వేసుకోండి దీంట్లో, ఈ కషాయంలో. కొనేటప్పుడు వాడిని అడగండి, ఇది ఏ సైజు, ఇది 5 గోళీలు వేసుకుంటే ఒక డోస్ సరిపోతుందా,
10 గోళీలు వేసుకుంటే ఒక డోస్ సరిపోతుంది. ఎందుకంటే ప్రతి దుకాణంలో ఆ గోళీల సైజ్ చేంజ్ ఉంటుంది, కానీ పవర్ 0/9 మాత్రం తీసుకోవాలి. ఓకే ఓకే. దీంతో జర రిలీఫ్ ఉంటుంది వాళ్ళకు. ఓకే. దీంతో రిలీఫ్ లేకపోతే ప్రకృతిని బట్టి మనం మందులు ఇస్తాం, మన దగ్గరికి రావచ్చు. ఈ వీడియో చూసి ఎవరైనా సార్ కాంటాక్ట్ నెంబర్ అయితే ప్రొవైడ్ చేస్తూ ఉన్నాం, సార్కి కాల్ చేశారు అని అంటే వాళ్ళకి కన్సల్టేషన్ ఫీ లేకుండానే ట్రీట్మెంట్ విధానం ఏ విధంగా ఉంటుంది అనేది అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.